ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖలో ఈరోజు సిటీ ప్యారెడ్ రిహార్సల్స్ జరిగాయి. దాదాపు 71 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ఇండియన్ నేవీతో పాటు రష్యా అలాగే ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సిటీ ప్యారెడ్ ప్రతిసారి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో జరగడం ఒక ప్రత్యేకత. అయితే ఈసారి అరుదుగా అరకు అలాగే గిరిజన ప్రాంతాలకు చెందిన నృత్యాలతో కూడా ఒక ప్రదర్శన చేశారు. తెంసా నృత్యం అలాగే ఇతర అంశాలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పరిస్థితి. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి కూడా జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రధానంగా జరిగే ఈ వేడుకలో కూడా ఈసారి చూసుకుంటే అరకు గిరిజనులకు కూడా ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. ఆ దశలో గిరిజన సాంప్రదాయంతో పాటు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకు చెందిన తప్పెటగుళ్ళు ఇతర అంశాలు కూడా ఇస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆమెకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు కూడా స్వాగతం పలికారు. మొత్తానికి చూసుకుంటే మరికొన్ని గంటల్లోనే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ అలాగే మిలాన్ ఉత్సవాలు జరగనున్నాయి. అన్నిటికంటే మించి ఈ సిటీ పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా త్రిదళ అధిపతిగా చూసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారీగా స్వాగతం పలికేందుకు 71 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నాయి. రేపు జరిగే ఈ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో ఆమె భారత నౌకాదళం అలాగే ఇతర దళాలు ఏ రకంగా సైనిక సామర్థ్యం ఉంది అన్న అంశాన్ని కూడా ఆమె స్వయంగా వీక్షించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే 18వ తేదీన ఫ్లీట్ రివ్యూతో పాటు సిటీ పెరేడ్ 19 సాయంత్రం ఆర్కే బీచ్లో జరగనుంది. దీనికి సంబంధించి విశాఖ ఆర్కే బీచ్ అత్యంత సుందరంగా తయారైన వాతావరణం మనకు కనిపిస్తుంది.